నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మమతా బెనర్జీ గారు ఆవిడ ఓటమి చెందిన తర్వాత కొంత ఆవిడ ఒక మెట్టు దిగైనా సరే మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద ఒక పోరాటాన్ని ఎంచుకోవాలని చూస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. నాకు పదవుల మీదకి ఎలాంటి ఆసక్తి లేదు, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాన్ని, బీజేపీని, మోడీని గద్దెదించడమే నా ఏకైక లక్ష్యం, దీనికోసం త్యాగాలకైనా నేను సిద్ధమవుతాను అంటే ఆవిడ ఒక ఇండికేషన్ ఏంటంటే బహుశా కాంగ్రెస్తో ఆవిడ అలైన్ కాంగ్రెస్లో కలిపేయటం కానీ ఆవిడ పార్టీని దేనికైనా సిద్ధపడేలాగా అయితే ఆవిడ మాటలు చూస్తే అర్థమవుతుంది. సో ఏమంటారు దీని గురించి? జరగదు అంటే మర్చి చేయడం అన్నది ఇప్పుడు సర్వైవల్ అవుతుంది. మా అయితే వేరేగా కుంపటి పెట్టడానికి అది కాదు. కానీ ఆవిడ పార్టీలోనే ఒక తీవ్ర అసంతృప్తి వ్యక్తిగతంగా ఆవిడని విభేదించే స్థాయికి ఆవిడతో ఉన్న వాళ్ళే ఉన్నారు. రెండోది, ఇక్కడ ఆవిడ చనిపోయిన తర్వాత అంపశయ్య మీద ఉండి భీష్ముడు కబుర్లు చెప్పినట్టు ఇప్పుడు చెప్తే కుదరదు. అస్త్ర సన్యాసం చేసి గాంధీవన్ వదిలేసిన తర్వాత యుద్ధం చేస్తానంటే కుదరదు. వెన్ యూఆర్ అండ్ వార్ జోన్, వాళ్ళ దగ్గర 100 రకాల స్ట్రాటజీస్ ఉన్నప్పుడు, చాణక్య చిత్రరత్నాలు ప్రదర్శిస్తున్నప్పుడు అప్పుడు వీళ్ళందరూ గుడ్డిగురాన్ని పొందుతున్నారు. ఎవడు మట్టుగాడు ఎన్డీఏ కూటమితో వాళ్ళని ఎదుర్కోవాలి అన్న దృక్పథంతో ముందుకెళ్లే దగ్గర ఈ కేజ్రీవాల్ అటు కోర్టు, నితీష్ కుమార్ గారి కోర్టు, ఇలాంటి వాళ్ళందరినీ చూసి కూడా ఎర్రమాలోకల్లాగా మేసాలు తిప్పేసి తొళ్ళ కొట్టేసి ఇవాళ ఎక్కడ పడి ఉన్నారు, చెట్టుకోడు పుట్టకోడు పడి ఉన్నారు. ఇప్పుడు వచ్చి బేగాలు పోయి బీజేపీని తీస్తామంటే వాడికి మామూలుగానే బీజేపీ వాడికి చేతిలో పవర్ అంటే గుండు గీసేస్తున్నాడు, అందరికీ గుండు గీస్తున్నాడు. వెస్ట్ బెంగాల్లో తమిళ టీఎంసీ శ్రేణుల్ని, కార్యకర్తల్ని, నాయకులు ఎవరు దొరికితే గుండె చెతగొట్టేస్తున్నారు. పైపించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ఇలా అని తిడుతున్నారు ఒక్కొక్కడు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వెస్ట్ బెంగాల్లో తిట్టకుండా తిడుతున్నారు, అసహించుకుంటున్నారు, ఏ భావంతో చేత్కరించుకుంటున్నారు. ఇవాళ వచ్చి కాంగ్రెస్తో జత కట్టేస్తామంటే కాంగ్రెస్ గురించి ఈవిడ మాట్లాడిన మాటలు, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఈవిడ మాట్లాడిన మాటలు, మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో రాహుల్ గాంధీ ఈవిడ గురించి మాట్లాడిన మాటలు అందరూ ఇవాళ మర్చిపోయి తూర్చని చిన్నపిల్లలు చూడండి, దెబ్బ తగలగానే ఉమ్ముతో ఆ దెబ్బ తగ్గిపోయింది ఆడేసుకుందాం అనుకున్నట్టు ఆ చిన్నపిల్లలు ఆటలెట్టిది. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో కొన్ని పార్టీ సిద్ధాంతాలని ఏ విధంగా, ఏ ప్రాతిపదిక మీద, కళ్ళ ముందు కమ్యూనిస్ట్ పార్టీలని పార్టీ కార్యాలయాలు కూడా ఓపెన్ చేయకుండా, లోపలికి వెళ్ళనివ్వకుండా నిర్బంధించినప్పుడు అప్పుడు ఎక్కడ సచ్చారు వీళ్ళందరూ. నేను కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కావాల్సి వచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నప్పుడు వాళ్ళ స్టాండ్ ఏమైంది? సో ఇవన్నీ ప్రజలు గమనించకుండాను, మిగిలిన పార్టీలు గమనించకుండా ఎవరు ఉండరు. ఇవాళ ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్తో ఏం జరిగిందో తెలుసుకోవడం, ఇవాళ వాళ్ళు బీజేపీతో కలిపి కోalition గవర్నమెంట్ చేసి వాళ్ళు ఇండియా కూటమిలో కూర్చుండిపోతే సో ఇవన్నీ గమనిస్తున్నారండి ప్రజలు. తర్వాత 52-54 స్థానాలతో ఓటమి చెవి చూసిన దెబ్బతిన్న పులుల్లో ఉన్న బీజేపీ వాళ్ళు ఇవాళ ఎన్సీపీ నుంచి అండ్ శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఉద్ధవ్ ఠాక్రే గారు వాళ్ళ నాన్నగారు ఎవరు? బాల్ ఠాక్రే సార్ ఏం చెప్పారు అందరికి? మన ఫ్యామిలీ నుంచి ఎవడు అధికారంలో ఉండకూడదు, ప్రజలకి మన పార్టీ తరఫున ఉండకండి, ముఖ్యమంత్రి చేయండి అంతే. ఆ సిద్ధాంతం ప్రకారం షిండే గారు కరెక్టే కదా, అవునా కదా? ఈ కొడుకే సొంత పెత్తనాలు ఎలగబెడితే మొత్తం ఆలకు గుండు గీసేశారు. అక్కడ పితృవాక్త పరిపాలకుడు కాదని చెప్తారు ఇప్పుడు రామరాజ్యంలో. వాళ్ళు అసలే చేసింది అశ్వమేధయాగం. ఆ దెబ్బకి 7 ఎత్తేస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే పేరు మీద గెలిచిన వాళ్ళు 7 సభ. ఇప్పుడు ఎంపీలు పోతున్నారు. శివసేన నుంచి 7 ఎన్సీపీ అసలు ఆయన సుప్రియ సూలే గారితో ఆయన ఏం చేయలేకపోతున్నాడు. పక్కన ఆ అమ్మాయికి రాజకీయ భవిష్యత్తుని ఎలా ఖచ్చితంగా ఆవిడ ప్రొటెక్ట్ చేయాలంటే ఆయనకు ఒక్కడికే ఆప్షన్ ఉంది కాంగ్రెస్ లో విలీనం చేయడానికి. అంటే బెంగాల్లో 20 మంది ఎంపీలు రెడీగా ఉన్నారు, ఎంపీలు చేరిపోయారని అనుకోవచ్చు. ఆల్మోస్ట్ చేరిపోయారు అనిపారు. ఆమ్ ఆద్మీ కోర్టు పార్టీ ఒకటి ఉంది కదా, ఆయన హరికథలు చెప్పాడు మనందరికి పార్లమెంట్ లో చిన్నపిల్లలు చేసి, నిజాలు మాట లటక్కని పంజాబ్ మీద గురెట్టాడు, ఏకంగా పోయాడు. సో ఇక్కడ మీకు 52కి ఎన్ని కాంపౌండేట్ అయిపోయి ఇప్పుడు డిఎంకే హ్యాస్ టు ప్లేయర్ వల్ల. ఇప్పుడు ఇక్కడ అసలైన ట్రిక్ ఉంది. ఇప్పుడు డిఎంకేని కూడా బీజేపీ కలుపుకున్నాడు అనుకోండి. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది ఏంటి? సనాతన ధర్మం మీద. మరి వీళ్ళు సనాతన ధర్మంకి, హిందూ సమాజానికి పెద్ద పీకుడు బ్యాచ్ కదా ఇది బీజేపీ వాళ్ళు. మరి ఇప్పుడు స్టాలిన్ అవసరం ఉంది వాళ్ళకి, 30 మంది ఉన్నారు వాళ్ళకి. స్టాలిన్ కనుక కలుపుకున్నారు అనుకోండి మనలో అన్నమాట. అప్పుడు ఏమనాలి మనం బీజేపీని? అవసరం కోసం కాంప్రమైజ్ అవుతారని అనుకోవాలి. అవసరం కోసం దిగజారిపోవడం కాంగ్రెస్ కి బీజేపీకి అలవాటు. కానీ ఎంత ఘోరమా?
ఒక పక్క హిందుత్వవాదం ఒక్క తోటకూర పొగడి కబుర్లు చెప్పి అవును. ఒక డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లు ఆల్రెడీ 23లోనే అప్రూవల్ అయిపోయింది. 24 ఎలక్షన్స్కి మీకు పెట్టడానికి దమ్ము లేదు. ఇప్పుడు మళ్ళీ మహిళా బిల్లు అని చెప్పి వాళ్ళ చోటు కొండనాలకి మందేసి ఉండనాలకి ఎలా పీకేసారు చూసారు కదా. డీలిమిటేషన్ లోను మహిళా బిల్లు రెండు పెట్టేసిన కల్లా తప్పట్లు కొట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అందరూ, డిఎంకే వాళ్ళు కూడా సంబరాలు చేసుకున్నారు. వీళ్ళు మహిళా వ్యతిరేకులు మెల్లిగా స్లో పాయిజన్ ఎక్కించారు. మొత్తం రాష్ట్రాలన్నీ గుండు గీసి చేతికి ఇచ్చారు 5 స్టేట్ల ఎలక్షన్. అంటే రేపు వర్షాకాల సమావేశాలు అయితే జరగబోతున్నాయి. ఇప్పుడు అందులో మహిళా బిల్లు తర్వాత డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించుకునే లక్ష్యంతోనే ఇప్పుడు బెంగాల్లో కానీ మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన, ఇక మరిన్ని పార్టీలు, ఇప్పుడు డిఎంకే కూడా అంటున్నారు. సో ఈ నెంబర్ గేమ్లో మరింత దూసుకుపోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందా? అంటే 2/3 మెజార్టీని ఎట్లయినా సంపాదించాలి. ఆబ్వియస్లీ సార్, వాళ్ళు ఏమి లేనప్పుడే విశ్వ ప్రయత్నం చేశారు. లాస్ట్ అమిత్ షా డైలాగ్స్ వినండి. దీన్ని ఆల్టర్ చేసి పెడతాం, బిల్లు పాస్ అయిపోతుందా రేపు అని అడిగాడు. ఎన్నో ఉన్నాయి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇప్పుడు సంఖ్యాబలమే లేదు. ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీగా వాళ్ళ ఎన్డీఏ కూటమిని కూర్చోబెట్టుకుని మాట్లాడచ్చు. ఇదంతా ఒక ఎత్తైతే సమాజ్వాదీ పార్టీని మడతెట్టేస్తున్నారు పక్కన. ములాయం సింగ్ యాదవ్ గారు అబ్బాయి అఖిలేష్ యాదవ్ది, వాళ్ళకి ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. 420 మందిని రెడీకి పెట్టారట, కానీ ఆయన ఒప్పుకోలేదన్న. మా వాళ్ళందరితో సమావేశం అయ్యి ఎవరు వెళ్ళట్లేదని ఇలాగే చెప్తారు. కానీ మొన్న ఏం చెప్పారు, ఏ విధంగా సమర్థించారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, ఆయన పేరేంటి కర్ణాటక ముఖ్యమంత్రి సార్ సిద్ధరామయ్య గారిని దించట్లేదు. డీకే శివకుమార్ గారు ఇద్దరు స్టిఫిన్లు బాగా చేస్తారు, పప్పాలు దంచేసరికల్లా తెల్లసరికి ముసలిని దించేశారు. దించి డీకే శివకుమార్. సో ఇవన్నీ ఆలకాలే సరిపోతారు అన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారు. అందులో బీజేపీ వాళ్ళు ఇప్పుడు, ఒకప్పుడు అద్వానీ గారు, వాజ్పేయి గారు అనే మహానుభావుడు ఉన్నప్పుడు ఒక ఓటు అంటే ఏడీఎంకే జయలలిత సపోర్ట్ చేయకపోయినా తృణప్రాయంగా పదవులు వదులుకున్న గొప్పతనం, ధీరత్వాలు అవి. వీళ్ళ పదవి కోసం ఎవరినైనా మడతెట్టేసే నేపథ్యాలు లేదు. ఓకే, డీలిమిటేషన్ బిల్ అంటే అది సామాన్యమైన బిల్ అయితే కాదు. ఇప్పుడు దగ్గర 850 స్థానాలు పెరుగుతాయండి. పెరుగుతాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్ళు 80 ఏళ్ల పాలనలో ఎప్పుడు జరగలేదు డీలిమిటేషన్. నెంబర్ అయితే పెరగలేదు. 2001లో 2004లో అనుకుంటాను, 2001లో 4లో వాజ్పేయి గారి గవర్నమెంట్ లోనే ఒక టెన్యూర్ లో వచ్చి 2001 25 ఏళ్ళకి దానికి ఇది పెట్టారు కండిషన్. 26 అవైలబిలిటీ వచ్చింది. కానీ ఇక్కడ జనగణన జరిగితే జనాభా ప్రాతిపదికన డిస్బర్స్మెంట్ జరిగింది అనుకోండి స్టేట్. ఇప్పుడు లక్షద్వీప్ లాంటి దగ్గర 1,00,000 మంది ఉంటారు ఎంపీ. ఇప్పుడు మల్కాజ్గిరి తీసుకుని 40 లక్షల మంది. ఖచ్చితంగా విభజన చేయాల్సిందే. ఇప్పుడు నాకు తెలిసి 17 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఒక పార్లమెంట్ సెగ్మెంట్ అంటాం. 7 అంటే 2.5 లక్షలు వేసుకుందాం. 7 × 2.5 అంటే 7 14 7 35 14 17.5 లక్షలు అంటే దగ్గర 15 నుంచి 18 లక్షల మధ్య ఉంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గం. మరి శేర్లింగంపల్లి చూడిగేదిల్లో ఉన్నారు అక్కడ ప్రజలు. సో ఇక్కడ ఇలాంటి నియోజకవర్గాలను డీలిమిటేషన్ ప్రాస్పెక్ట్ లో చేయమనండి. అప్పుడు కాంట్రడిక్షన్స్ ఉండవు. ఒకసారి ఖైరతాబాద్ని విభజించారు పునర్విభజన చట్టం ప్రకారం. ఎన్ని చేశారు? శేర్లింగంపల్లి, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, ఖైరతాబాద్ కింద వచ్చాయి. అవునా కదా? అలా ఏదో పనికొచ్చిన పనులు చేయండి అంటే మొత్తం దేశం అంతా సన్నబనం చేసేస్తామంటే ఇప్పుడు మనం జిఎస్టీలు కడతాం. మనం 100 రూపాయలకి మనకి ఎంత వస్తున్నాయి? తెలుగు రాష్ట్రాలకి 40 రూపాయలు 42 రూపాయలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి 80 రూపాయలు వెళ్తాయి. ఏంది 80? ఏ కాలంలో ఉన్నారు? అప్డేట్ అవ్వండి. 914 రూపాయలు ఇస్తున్నారు 100 రూపాయలు ట్యాక్స్ కడితే. బీహార్ కి 912 రూపాయలు ఎంత ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ కి 906 రూపాయలు. ఎక్కడ ఉన్నాం మనం? సో అంచేత ఇవన్నీ ఎలా కనబడతాయి ఏంటంటే పెద్ద దేశభక్తి ఒకడికే ఉన్నట్టు వీళ్ళే మాట్లాడుతుంటే మనం 850 పార్లమెంట్ సీట్లో 33% ఆడపిల్లల కంటే ఎంత వస్తాయి? దగ్గర 250 పైన వస్తాయి. ఇంట్లో ఆడవాళ్ళు తీసుకురాక ఓకే, ఇంత ఓట్లు కట్టాలి ఆవిడికి, లేదా అమ్మకి, లేదా చెల్లెలకి ఒక టికెట్లు ఇచ్చి మనకి ఇంట్లోంచి నడిపించడం కరకలి. దేశ భవిష్యత్తుని నిర్ధారించే ఇంత ప్రతిష్టాత్మక బిల్లుని ప్రవేశపెట్టే సమయంలో ఈ రకంగా ఎంపీలను చేర్చుకోవటం, ఇది మోరల్ గా నైతికంగా ఏ విధంగా వాళ్ళు సమర్థించుకుంటారు? తర్వాత ఇది ప్రజల్లో ఒక రెవల్యూషన్ సమర్థన వల్లకడ. ఇందులో సమర్థన ఏం లేదు సార్. గతంలో మనం వినివాళ్ళం. నాకు నిన్న మా శరత్ గురువు గారు చెప్పారు దీంట్లో ప్రీపోల్ అలయన్స్ ఉంటుంది, పోస్ట్ పోల్ అలయన్స్లు ఉంటాయి కొన్ని. కానీ ఇక్కడ యాంటీ డిఫెక్షన్ అలయన్స్ కొత్తది చూసారా మీరు? నిన్న పుల్లారావు గారు, నేను, శరత్ గారు ఉన్న ఒక డిబేట్ లో, నేషనల్ డిబేట్ లో మాట్లాడుతుంటే ఈ టాపిక్ ఎస్టాబ్లిష్ అయ్యింది. నేను ఇచ్చా సార్ ఈ 2 కాకుండా యాంటీ డిఫెక్షన్ అలయన్స్ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఎలా మాట్లాడేస్తారంటే ఇక్కడ చూడండి, బట్టి విక్రమార్క గారిని ఒకనే వదిలేసి సిఎల్పి విలీనం చేసేసారు. ఇక్కడ తెలుగుదేశం కూడా అప్పుడు అంతే కదా. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ తెలుగుదేశం తరఫున గెలిచిన వాళ్ళు, రాజ్యసభ పంపించిన వాళ్ళు సిఎల్పిని విలీనం చేశారు. ఏకంగా లెజిస్లేటివ్ పార్టీని
బీజేపీలో విలీనం చేసేస్తే ఎవరైనా చేయగలుగుతారు? ఇవన్నీ ఇప్పుడు యాంటీ డిఫెక్షన్లా ప్రదర్శిస్తారు పార్టీ అన్నప్పుడు వాళ్ళు చేస్తున్న స్ట్రాటజీలు. ఇప్పుడు మొన్న ఇక్కడంతా పరిమళ నత్వానికి నిలబడిన పార్లమెంట్ దీన్ని ఎక్కడి నుంచి నిలబడాడు? ఛత్తీస్గఢ్ హర్యానా ఛత్తీస్గఢ్ అనుకుంటా. 28,800 ఉన్నారండి. ఓకే, కొనిచ్చాడు. ఇంకెందుకు ఈ పార్టీలు? అంటే చట్టాలు కూడా వీటికి సంబంధించి ఒక సీరియస్ ఏమి చట్టాలండి? యాంటీ డిఫెక్షన్ లా ఉంది చట్టం. ఇంకేంటి వీళ్ళు ఈ దేబ్జీలని కూర్చునే చట్టం చేసి అక్కడ మన ఉద్ధరించడానికి. మరి ఎందుకు అమలు అవ్వట్లేదు అంటారు? ఈ రకంగా 20 మంది ఎంపీలు జాయిన్ అయిపోవటం. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు సార్, 5 సంవత్సరాలు. 4 ఉన్నాం సార్, 3 విలీనం అయిపోతే ఏడు చేస్తారు మీరు. ఓకే, మీరు ఒకళ్ళు ఏడు చేస్తారు. మా బట్టి అన్నది చేయగలిగాడు, ఏం చేయగలిగాడు? పోరాడాడు ఒంటరిగా కాంగ్రెస్ తరఫున, అంతే. సో వీళ్ళు చేసే పనులకి వీళ్ళే దారి చూపించారు కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళకి ఇప్పుడు పేక చుట్టుకుంది. ఓకే, సామాన్యుడు ఇద్దరిని కలిపి సామాన్యుడు ఎందులో పడి